ఇప్పటికి కూడా ఎన్నో కళలలో వడ్లు ఉన్నాయి. 2 నెలల నుంచి అట్టనే తడిచి మూలుగుతుండ్రు ఒక్కొక్క రైతు. చూస్తూనే ఉన్న టీవీలలో ఏడుస్తున్నారు. ఆ కళల మించి ఎన్నో దఫాలు వర్షాలు పోయినాయి, పట్టాలాగమైనాయి, మొలిచినాయి. మొలిచిన ధాన్యాన్ని, తడిచిన ధాన్యాన్ని కొంటామని గొప్పలు చెప్పుకుంటారు. ఆ మిల్లుని కాడికి పోతే ఒక క్వింటాల్కి 10 కిలోల 20 కిలోల తరుగు తీసేస్తున్నాడు. నువ్వు ఏ గ్రేడ్ బి గ్రేడ్ అని పెడితివి, ఓవనికైనా ఏ గ్రేడ్ ఇచ్చిన పాపన పోవైతివి. అంత బి గ్రేడ్ క్వింటాల్కి 20 రూపాయలు దండుగా. ఆయనకి 2 నెలల నుంచి ఆ పట్టాలేంటి, ఆయన కూలేంది, ఆడు మలిచిపోయిన ధాన్యం ఖరీదైంది, ఇంతవరకు వాడు ఇంకా ఏడ్చుకుంటూనే కూర్చుంటాడు. కొందరికి పోయినాయి, కొందరికి ఉన్నాయి. మరి ఇప్పుడు తుకాలు పోసి మళ్ళీ నాట్లకు వస్తున్నాయి. ఇప్పటిదాకా కలంలో వడ్లే ఉండే. ఇక రైతుకి మళ్ళీ పెట్టుబడి ఏం కావాలి? ఆ వడ్లు అమ్ముకోవడా, వానికి చేతికి పైసలు రావా? ఇప్పుడు వ్యవసాయం స్టార్ట్ అయ్యాయి, మళ్ళీ ఖరీఫ్ స్టార్ట్ అయింది, ముసలి గారితో వచ్చింది. నార్లు పోసుకోవాలి, పెట్టుబడి అందాలి. నువ్వు పెట్టుబడి ఇచ్చిన ముఖం కాదా అనేది, కొనుగోలు చేసిన ముఖం కాదా? నువ్వు ఇక రైతుని ఆడబాగు పెట్టినట్టు.